నభూతో న భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాఖాలో సొంత పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా పిఠాపురంలో కఠారి సత్యవతి అనే మహిళ తన ఇంటి నిర్మాణాన్ని జనసేన నేతలు అడ్డుకున్నారని పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యాలయం ముందు కన్నీటి పర్యంతం అవటం సంచలనం రేపుతోంది. జనసేన 21వ వార్డు ఇన్ఛార్జ్ శేఖర్ తమను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితురాలు సత్యవతి ఆరోపిస్తున్నారు. తన ఇంటి నిర్మాణం సాగాలంటే తనకు భారీగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, ఆ డిమాండ్ కు తలొగ్గపోవడంతో అధికారులు ఫిర్యాదు చేసి పనులు ఆపించేశాడని చెబుతోంది తను. ఇప్పటికే 2 సార్లు నిర్మాణాన్ని అడ్డుకున్నారని, అధికారులు కూడా నాయకుల ఒత్తిడికి తలొగ్గుతున్నారని ఆవిడ వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ బాబు వచ్చినా సరే నీ ఇంటి నిర్మాణం ఆపి తీరుతానంటూ శేఖర్ తనను బెదిరిస్తున్నాడని సత్యవతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. 10 ఏళ్లను ఇబ్బంది పెట్టమని ఇటు పవన్ కళ్యాణ్ వీరికి పదవులు ఇచ్చారా అంటూ కూడా ఆవిడ వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిలో అన్ని అనుమతులు ఉన్నా సరే నాయకుల పెత్తనం ఏమిటని బాధితురాలు నిలదీస్తున్నారు. కట్టుకుంటారు పేద ప్రజలు, ఇలాంటి వాళ్ళ జీవితాలు అన్యాయం చేస్తానండి. అయినా మళ్ళీ రాజకీయ నాయకుడంట జనసేన పార్టీలో ఇన్ఛార్జ్ అంటున్నాడా. ఎలాంటి పేరు ఉంటుంది, మంచి పేరు ఉండాలి. ఆ మహానుభావుడు ఎక్కడ ఉంటాడో తెలుదు. ఆ మహానుభావుడు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాడు. మాకు తెలిసి కూడా చాలా న్యాయం చేస్తున్నాడు. ఆ మహానుభావుడికి ఇంటికి వెళ్తాను మొక్కుకోవాలి జనసేన పార్టీలోకి వచ్చినది. అలాంటి అతను మూలంగా ఇలాంటి ప్రజల్లో ఎంతో ఉత్సాహం ఉంది. ఆ గెలిపించుకున్నాం ఇంత మంచి ఉండేది. మరి ఈ పార్టీలోకి వచ్చిన మహానుభావుడు నేను ఇన్ఛార్జిని ఇలాంటి వాళ్ళ జీవితాల మీద దెబ్బెత్తుంటే ఆయన మీద ఉన్న ప్రేమ మాకు పోదు. కాకపోతే వీళ్ళని చూసి మాకు మనసు ఇరిపోతుంది. మేము ఆ పార్టీలో వాళ్ళమే, మేము వాటికి ఆయనకే ఓటు వేసాం. 50 మందిని రౌడీ జీవితం చేస్తున్నాడు. రౌడీలన్నీ తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించేది, పేదవాళ్ళని చంపేస్తారు. నేను పొడి చేస్తున్నాను అంటే ఏమో ఉంటారు, ఎవరు నిలబడతారు, మేతులు ఉంటారా, కూలీలు ఉంటారా, యజమానులు ఉంటారా. ఫ్యాన్ అంటే ఎవరికి భయం కాదు. ఎవరి రేపన్నా బతుకుంటే బలిసాగా తింటాం అనుకుంటారు. అలా చేస్తున్నాడండి. మీరు ఉంటారా, ఇక్కడ కడతారా అని బెదిరిస్తున్నాడు. ఆయనకి డబ్బు మీద ఆశ లేనివాడు అయితే మరి ఇవాళ పునాది మీద ఎందుకని రావాలి. పవన్ కళ్యాణ్ బాగా వచ్చినా నన్ను ఏం బీకలేడు అంటే మరి ఆయన్నే లెక్క చేస్తలేదన్నమాట ఈ మహానుభావుడు. ఇంకా ఎంత పవర్ అయినాడో ఆ పవర్ లో ఉన్న అతని మాట కూడా లెక్కలేదండి. అధికారులు కట్టేసుకోమని మాకు ఇచ్చారండి. వాళ్ళు కూడా లెక్కలేదంటండి. వాళ్ళు కడితే వాళ్ళు ఉద్యోగాలు ఊడిపోతాయంటండి. కట్టుకుంటున్నారు పేద